హల్లెలూయా. అనుకున్నట్లుగానే ఆశించినట్లుగానే దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు వినేటువంటి సమయం ప్రభు మనకు అప్పగించారు. అందుకొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకులు ఎల్లంటి ప్రాంతంలో జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీస్ వ్యవస్థాపకులుగా ఉండి ప్రభు పరిచర్య జరిగిస్తున్నటువంటి దేవుని సేవకులు బర్నబాస్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా జాగ్రత్త కలిగి వాక్యాన్ని వినండి. పెడచెవిని కానీ అశ్రద్ధగా కానీ వాక్యాన్ని విని శాపకరమైనటువంటి జీవితాన్ని పొందక జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి ప్రభు వాక్యాన్ని విని తగ్గ ఆశీర్వాదాలు అనుభవించాలని క్రీస్తు పేరట మీకు తెలియపరుస్తూ ఈ సమయాన్ని ఎల్లంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆవరణములకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించును గాక. సరిపోదండి, అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. కొంచెం పెంచితే ఆశీర్వదించును గాక. సంతోషము. మరి ఈ శ్రీమంతుడు ఆశీర్వాద పండుగలకు ఆహ్వానించిన దైవ సేవకులకు రామసాయి గారికి, మరి అలాగే పెద్దలు అభిషక్తులు అందరికీ పేరు పేరున ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే సిస్టమ్ వాయిస్తున్నట్టు సహోదరులు బ్రదర్కి కూడా నా వందనాలు. మరి అలాగే మైక్ సిస్టాన్ని ఆపరేటర్ చేస్తున్నారు బ్రదర్ గారు, మరి అన్నగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ప్రభు రక్తం చేత కడగబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యంపై ఓ మంచి అభిలాష కలిగి ఉన్న దూరాన సమీపాన ఉన్న బయట ఉన్న పరిచర్య చేస్తున్న అందరికీ మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రాలు. చాలా మందికి చేతులు లేదు కదా, వందనాలు నోటితో చెప్పకూడదని చెప్పాడు ప్రభు. దేవునికి అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఎంతమంది గట్టిగా చెప్తారు ఆశీర్వదించును గాక? చాలా సంతోషము. ఇదే సౌండ్ వాక్యం ముగింత వరకు మీలో తగ్గక పరిశుద్ధాత్ముడు ఉత్సాహం కలుగు చేయును గాక. సంతోషము. నాకు ఇచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుందాం. దేవుని మాటలను చాలా మంచి సమయంకు మనం వచ్చాం. నేను వచ్చిన కాడి నుంచి గమనిస్తున్నాను ఈ సభలు పండుగలు అన్నారు. ఏంటండి చూసారు మీరు పాంప్లెట్ని? ఏమన్నారండి? పండుగలు. పండుగలు అంటే ఎలా ఉంటారు? దేనంగా ఏదో ఆలోచిస్తూ ఉంటారా? ఎలా ఉంటారు? హలో, ఎలా ఉంటారు? కొంచెం సంతోషంగా ఉండాలిగా. తల్లిగారింటికి వెళ్ళినప్పుడు, మాంగారింటి కాడి నుంచి అమ్మగారి కాడికి వచ్చినప్పుడు, ఓ మంచి షాప్కి వెళ్ళినప్పుడు ఉత్సాహంగా ఉంటాం కదా. ఇది దేవుని మందిరం, దేవుని పండుగలు, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ ఉత్సాహం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆశతో ప్రభు యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్న సందర్భం. ఈ సమయం అంతటిని కూడా సమయోచితంగా దేవుని మాటలు మనం విందాం. ఆలస్యం లేకుండా చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి. మీరందరూ లోకా శుభవార్త బైబిల్ ఉన్నవారు దయచేసి అందరూ బైబిల్ తీసి చక్కగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని దాన్ని ఇస్తూ మనం ముందుకెళ్దాం. ఇది రాకుంటే బాగుంది, రాకుంటే బాగుంది. ఒక మీసాలు పెట్టుకొని అందరూ బైబిల్ తీయండి దయచేసి. లోకా శుభవార్త 18 వాక్యం కాస్త చదవగలిగిన వారు కాస్త నిదానంగా తేటగా చదివి వినిపిస్తారని ఆశపడుతున్నాను. లోకా శుభవార్త 18వ అధ్యాయము 18వ వాక్యము నుంచి చదువుతారని ఆశపడుతున్నాను. ఒక అధికారి చదువు తల్లి చదువు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు
ఆ, అందుకు యేసు ఉమ్, ఉమ్, ఎలాగ చెబుతున్నావు ఉమ్, తప్ప ఉమ్, కాడు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగెళ్ళవద్దు, అబద్ధము సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆ, ఉమ్, చెప్పాను. అందుకతడు బాల్యం నుండి ఆ, ఆ, చాలండి. అలా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ధవళవర్ణుడా, మీ కొందనాలు. మొదటి శ్రీమంతుడు ఆశీర్వాద పండుగలలో తండ్రి మీరు మాట్లాడుదురు గాక అని ప్రార్థిస్తున్నా నాయనా. ఈ శబ్దమంత్రము ద్వారా చుట్టుపక్కల వారికి కూడా ఈ శబ్దము ఆశీర్వాదకరంగా వినవింపుగా యేసు నామములో మీరు వినిపించుదురు గాక. నా తండ్రి ఇంటున్న నీ బిడలలో జీవ వాక్యము మొలక పెట్టినట్లు నిలబడినట్లు ఆటంకం కలుగు చేయి ప్రతి బలహీనతను అంధకారమును యేసు నామములో తొలగిస్తున్నా. పరిశుద్ధాత్ముడ నీ హస్తానికి అప్పగించుకుంటుండగా ఈ మొదటి రాత్రి నీ ఉన్నతమైన మాటలు మీ సంఘముతో మీరేం మాట్లాడు ఉద్దేశించారు, ఈ పండుగల ద్వారా ఎవరికి ఏ ఏ మేలులు చేయను ఉద్దేశించారు, నజరేయుడైన యేసు నామములో జరిగినట్లు మీరు సహాయము చేసి మీరు మహిమ తెచ్చుకుని మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. వా, ఒక్కసారి చెప్తారు గట్టిగా. అదే సౌండ్ లాస్ట్ దాకా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ముమ్మార్లు మనం ధ్యానించుంటాం, చదువుంటాం. ఆ వ్యక్తి కూడా యేసుప్రభు భూమి మీద సంచరిస్తున్నాడని ఓ సువార్త పరంగా విన్నాడు. అప్పటికే కాస్తంత అంతో ఎంతో ఉన్నోడు, అంతో ఎంతో ఉన్నోడు. మీ అందరికీ మాట్లాడే ఆత్మను ఈ రాత్రి ప్రభు ప్రసాదించును గాక. రైట్, అంతో ఎంతో ఉన్నోడు, కాస్త పొలం గట్ర అన్నీ ఉన్నాయి. కావలసిందంతా ఇంటికాడి నుంచి ఏవండి వ్యాపారం కాడుకు మొత్తం సిద్ధపరచుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. అయితే ఓ ఆలోచన బయలుదేరింది ఆ వ్యక్తికి. ఏమని బయలుదేరిందంటే, ఈ భూమి మీద నేను ఉండడానికి ఏవైతే కావాలో ఇవన్నీ నేను సమకూర్చుకున్నాను, కానీ ఇంకొకటి నాకు కావాలి. నేను శాశ్వతంగా ఉండే ఒక స్థలం ఉందని నేను వింటున్నాను. స్తోత్రం. అర్థమవుతున్నాయి నా మాటలు? హల్లెలూయా. భూమి మీద కావాల్సినట్టు అన్ని సమకూర్చుకున్నాను, కానీ ఇక్కడైతే ఎంత సమకూర్చుకున్నా ఏదో ఒక రోజు వదిలేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సిన ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతం పేరు పరలోక. కొంచెం గట్టిగా మాట్లాడాలి. పరలోక రాజ్యం. ఆయనకు అర్థమైపోయింది. ఆ అధికారికి తెలిసింది. తెలిస్తే ఆయన దాని గురించి కూడా ఆశపడుతూ ఆలోచిస్తున్నాడు. వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసయ్య వారు సశరీరుడిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆయన కాలు నడకన సువార్త చేస్తున్న దినాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, చదువుతున్నాం. పిల్లరా, ఆ తిరిగే క్రమంలో ఆయన వెనుక పరిసయ్యులు, శాస్త్రులు, ప్రభువుని వెంబడిస్తున్న పిల్లలందరూ నడుస్తుంటే ఆ వ్యక్తి కూడా వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి ఎంత గొప్ప మాట ఉపయోగిస్తున్నాడో, ఎంత గౌరవప్రదంగా యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడో, ఎంత వినయాన్ని కనపరుస్తున్నాడో, బాల్యం నుంచి ఆయన చేసినదంతటిని నిస్పష్టంగా తెలియజేయటానికి వచ్చి మాట్లాడుతూ, బోధకుడా అని సింపుల్గా పిలవలేదు. మనమైతే పాస్టర్ గారు అనేస్తాం. సద్బోధకుడా అన్నాడు ఆయన. ఓ మంచి దైవజనుడా అని పిలుస్తూ, నిత్య జీవము నాకు కావాలి. ఈ రాత్రి ఈ శ్రీమంతులు ఆశీర్వాద పండుగలకు వచ్చిన మనం, నువ్వు ఏమి పట్టుకోవాలో, ఏవి విడిచిపెట్టాలో కొద్ది నిమిషాల్లో నీకు కావలసినటివి దేవుడు మాట్లాడును గాక. నువ్వు అనారోగ్యంలో ఉండు, అసమాధానంతో ఉండు, అప్పుల మధ్యలో నిలబడిపోయి ఉండు, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండు, నువ్వు చేస్తున్న వ్యాపారం పనిచేయని పరిస్థితుల్లో, ఎంత చేసినా నష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ రాత్రి వాటన్నిటికీ దేవుడు నీకు కృప చూపబోతున్నాడు. విడుదల, సమాధానం, సంతోషం కలుగు చేయును గాక. అటు గట్టిగా ఉత్సాహంగా హల్లెలూయా. నిశ్చయముగా ఈ పండుగలకు దేవుడు నిన్ను ఊరికినే తీసుకురాలేదు, ఒక ప్రణాళిక కలిగాడంట ఆయన నీ మీద. మీరు ఆలోచించారా? పనోళ్ళు ఉన్నారు, పొలం ఉంది, కావలసినంతా ఉంది. ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నాకు నిత్య జీవము కావాలి. ఈరోజు క్రైస్తవులలో ఆ ఆరాటం లేదంటే ఆ ఆశ తక్కువైపోయింది పిల్లారా.
అందుకే దేవుడు ఈ ఆశీర్వాద పండుగలు లాంటి ఈ జీసస్ ఏమండి ఈ శ్రీమంతులు ప్రార్థన మందిరాలు అక్కడక్కడ మీటింగాలు సభలు పెట్టిస్తూ ఆ జీవాన్ని ఒక్కొక్కరికి కావాలా అని ఆశపడుతున్న వారికి పంపుతూ ఉన్నాడు. స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ శ్రీమంతుడు ప్రార్థన పరిచర్య ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఈ పండుగలలో ఎంతమంది కొదువులో ఉన్నారో ఆ కొదువులు తీర్చడానికి దేవుడు 2 రోజులు సభలు ఏర్పాటు చేశాడు. గట్టిగా ఆమె అని చెప్పి దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. దేవుడికి కనబడుతున్నాయి ఆరిపోయిన కన్నీటి ధారలు నా ప్రభు చూస్తున్నాడు. ఈ రాత్రి ఆయనని కృపనీయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హస్తం నీ మీదకి చాపబడి ఉంది. రక్షణ కృపని కొరకు సిద్ధముగా ఉంది. నిత్యత్వముతో పాటు ఈ భూమి మీద నీ దరిద్రత తొలగిపోవడానికి దేవుడు పూనుకున్నాడు. సంగమా, ఓ ప్రవచనాత్మపూర్వకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్యలో నేను వాడుకోబో దినాలు దగ్గరలో ఉన్నాయి. నీ బలహీనతల నుంచి విడిపించి నీ కృప చూపబోతున్నాడు. నువ్వు అనుకుంటున్న నీ సన్నిధి పనులు నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. దానికి కావలసిన వారిని యేసు నామములో ప్రభు నడిపించును గాక. నీ బిడ్డ చదువు విషయంలో బాధపడుతున్న సంగమా, అదిగో జక్కైన ఆశీర్వదించి క్షమించిన దేవుడే నీ మీదకి చేయి చాచుతున్నాడు. నీ భర్త కోసం కన్నీరు విడుస్తున్న సంగమా, నీ భర్తను నీ ఎదుట ముత్యము వలె నిలబెట్టబోతున్నాడు శ్రీమంతుడైన నా ప్రభు. ఈ పండుగలలో